ఏ సందర్భంలో అయినా సరే ఏడ్చే మగాడిని నమ్మకూడదు అంటారు. మరి ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా వైసీపీలో ఏడుపుగొట్టు ఎపిసోడ్ను ఆ పార్టీ నేతలు రక్తి కట్టిస్తున్నారు. వైసీపీ నేత బొత్స వెక్కి వెక్కి ఏడ్చారు. అయితే ఏడ్చే మగాడిని నమ్మకూడదంటూ వైసీపీకే చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు లాంటి బాంబు లాంటి కామెంట్ చేశారు. ఏడ్చే మగవాడిని నమ్మకూడదనేది కూడా తెలుగు సాంప్రదాయం గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఎవరైతే ఏడుస్తారో ఆ మగవాడిని మాత్రం దయచేసి రాష్ట్ర ప్రజలు నమ్మవద్దు. ఏడ్చే మగవాడిని నమ్మకూడదనేది కూడా తెలుగు సాంప్రదాయం గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఎవరైతే ఏడుస్తారో ఆ మగవాడిని మాత్రం దయచేసి రాష్ట్ర ప్రజలు నమ్మవద్దు. ఏ సందర్భంలో అయినా సరే ఏడ్చే మగాడిని నమ్మకూడదు అంటారు. మరి ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా వైసీపీలో ఏడుపుగొట్టు ఎపిసోడ్ను ఆ పార్టీ నేతలు రక్తి కట్టిస్తున్నారు. వైసీపీ నేత బొత్స వెక్కి వెక్కి ఏడ్చారు. అయితే ఏడ్చే మగాడిని నమ్మకూడదంటూ వైసీపీకే చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు లాంటి బాంబు లాంటి కామెంట్ చేశారు. ఏడ్చే మగవాడిని నమ్మకూడదనేది కూడా తెలుగు సాంప్రదాయం గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఎవరైతే ఏడుస్తారో ఆ మగవాడిని మాత్రం దయచేసి రాష్ట్ర ప్రజలు నమ్మవద్దు. ఏడ్చే మగవాడిని నమ్మకూడదనేది కూడా తెలుగు సాంప్రదాయం గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఎవరైతే ఏడుస్తారో ఆ మగవాడిని మాత్రం దయచేసి రాష్ట్ర ప్రజలు నమ్మవద్దు.